రాజకీయాల్లో నాయకులు ఏం మాట్లాడారన్నది కాదు. ఎప్పుడు మాట్లాడారన్నదే చాలా ముఖ్యం. మొన్న జగన్ 2029 ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అంశం మీదే జరుగుతాయని ప్రకటించాడు. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగానే ఒక నాయకుడు తన ఎన్నికల ఎజెండాను ఎందుకు ప్రకటించాడు? ఇది కేవలం రాజధాని గురించి కాదు. దీని వెనక ఒక రాజకీయ వ్యూహం ఉందని నాకు అనిపించింది. అదేంటో చూద్దాం. నమస్తే. అసలు జగన్ ప్లాన్ ఏంటి? 2029 ఎన్నికలను 2026లోనే మొదలు పెట్టేశాడా? జగన్ ఒక్క ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అమరావతి చర్చను మొదటికి తెచ్చాడు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. 2029 ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అంశం మీదే జరుగుతాయని ప్రకటించాడు. ఈ ప్రకటన విన్న వెంటనే అందరూ అమరావతి మంచిదా, మావిగన్ మంచిదా అనే చర్చ మొదలు పెట్టేశారు. సాధారణంగా రాజకీయాల్లో నాయకులు తమ వ్యూహాన్ని ఎన్నికలు వచ్చే వరకు దాచాలని చూస్తారు. కానీ జగన్ మాత్రం ఇంత తొందరగా తన ఎన్నికల ఎజెండాను ఎందుకు బయటపెట్టాడు? నాకు వెంటనే తోచిన కారణాలు ఇవి. మొదటిది 2024లో జరిగిన ఎన్నికల అనుభవం. ఆ ఎన్నికల్లో జగన్ అమరావతి విషయంలో స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదు. బహుశా అమరావతిని సపోర్ట్ చేసే వారి ఓట్లు రావని అనుకున్నాడో ఏమో తెలీదు. అయినా ఫలితం చూసాం కదా, 151 నుంచి 11 సీట్లకు పడిపోయాడు. అందుకే ఈసారి అలాంటి తప్పు చేయకూడదని అనుకున్నాడేమో. రెండో కారణం, జగన్ ఈ మావిగన్ వర్సెస్ అమరావతి ప్రకటనను 2028లో చేయలేదు, 2029 ఎన్నికలకు ముందు చేయలేదు. ఇప్పుడు అంటే 2026లో చేశాడు. ఇంత త్వరగా ఎందుకు చేశాడు? అమరావతి వల్ల. అక్కడ పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. రోడ్లు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకో 2.5 ఏళ్ళు ఇదే వేగంతో ముందుకు వెళ్తే 2029 నాటికి అమరావతి ఒక రూపం తీసుకోవచ్చు. అప్పుడు దాన్ని రాజకీయంగా సవాలు చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే జగన్ చేసిన ఈ ప్రకటన అమరావతి గురించి కాదు, మావిగన్ గురించి కాదు. అమరావతి తిరిగి మార్చలేనంత దూరం వెళ్లే లోపు రాజకీయ చర్చను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం గురించి. అంటే రాజధాని నిర్మాణం పూర్తయ్యే లోపు రాజకీయ కథనాన్ని నిర్మించాలనే ప్రయత్నం కావచ్చు. మూడో కారణం, ఇప్పుడు జగన్ మావిగన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం ఒక కొత్త రాజధాని గురించి మాట్లాడడం లేదు. ప్రజల ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతున్నాడు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న కొద్దిపాటి నిధుల్ని ముందుగా ఎక్కడ ఖర్చు పెట్టాలి? అమరావతి లాంటి భారీ రాజధాని నిర్మాణానికా, లేక వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాలకా? అంటే జగన్ ఇప్పుడు రాజధాని ప్రాజెక్టును మాత్రమే ప్రశ్నించడం లేదు, ప్రభుత్వ ప్రాధాన్యతల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. అయితే అమరావతిని సమర్థించే వాళ్ళ వాదన మరోలా ఉంటుంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, చివరికి అదే సంక్షేమానికి కూడా ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ చర్చ అమరావతి గురించో మావిగన్ గురించో మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్కున్న తక్కువ నిధుల్ని మొదట అమరావతికి ఖర్చు చేయాలా, లేక ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలా అన్న దాని మీద కూడా. ఇక నాలుగో కారణం, జగన్ ఈ మావిగన్ వర్సెస్ అమరావతి ప్రకటనను ఇంకో 2 ఏళ్ల తర్వాత అంటే 2028లో చేయొచ్చు కదా, ఎన్నికల సమయంలో చేయొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకు?
బహుశా 2026 నుంచే ప్రజలు ఈ విషయం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాడేమో. 2.5 ఏళ్ళు ప్రజలు ఇదే అంశం గురించి మాట్లాడితే, 2.5 ఏళ్ళు రాజకీయ పార్టీలు ఇదే అంశం మీద వాదిస్తే, 2.5 ఏళ్ళు టీవీ ఛానళ్ళు ఇదే అంశం మీద డిబేట్లు పెడితే 2029 వచ్చేసరికి ఈ చర్చ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. అదే ఆయన రాజకీయ వ్యూహం కావచ్చు. చివరిగా ఇంకో విషయం. ఎన్నికలు దగ్గర పడేసరికి జగన్ సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం ఖాయం. పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా, ఇంకా కొత్త హామీలు కూడా ఇవ్వొచ్చు. కానీ ఎన్నికల్లో కేవలం సంక్షేమం ఒక్కటే సరిపోదని 2024 ఫలితాలు ఆయనకి చెప్పాయి. అందుకే సంక్షేమానికి తోడు ఒక పెద్ద భావోద్వేగ రాజకీయ అంశం కూడా ఉండాలని ఇప్పటి నుంచే మావిగన్ అంశాన్ని ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మార్చాలని చూస్తున్నాడేమో. జగన్ మొదటిసారి మావిగన్ వర్సెస్ అమరావతి అన్న రోజున నేను ఇది అమరావతి కథ అనుకున్నా. తర్వాత ఇది మావిగన్ కథేమో అనుకున్నా. కానీ ఈ 5 కారణాలు చూశాక నాకు అర్థమైంది, జగన్ ఒక రాజధానిని ప్రకటించలేదు. 2029 ఎన్నికల్లో ప్రజలు ఏ అంశం గురించి ఆలోచించాలో ఆ అంశాన్ని ప్రజల ముందుకు తెచ్చాడు. రాజకీయాల్లో ఎన్నికలు పోలింగ్ రోజున మొదలు కావు. ఒక ప్రశ్నను ప్రజల మనసుల్లో నాటిన రోజే మొదలవుతాయి. ఆ లెక్కలో చూస్తే జగన్ 2029 ఎన్నికల ప్రచారాన్ని కాదు, 2029 ఎన్నికల గురించిన చర్చను ఇప్పుడే మొదలు పెట్టేసినట్టు కనిపిస్తోంది.